హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ముందు రోజునైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను కదా, ఎందుకంటే మార్నింగ్ లేవగానే పనులు తొందరగా అయిపోతాయని. అలాగే పడుకునే ముందే బియ్యం కూడా కడిగేసుకుని రైస్ కుక్కర్ కూడా రెడీగా పెట్టుకుంటానండి. ఇంకా పొద్దున్నే లేవగానే ఇట్లా స్విచ్ ఆన్ చేసుకుంటాను, అంతేనండి. పని కూడా తక్కువగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, మనకు కూడా విసుగు లేకుండా ఉంటుందండి. ఒక రోజు బాగా ఇంట్రెస్ట్గా చేస్తాము, 2 రోజులు చేస్తాము, 3 రోజు ఒక్కోసారి నిద్రమత్తులో విసుగ్గా అనిపిస్తుంది కదా. అందుకని నేనైతే ముందు రోజునైతే అన్ని రెడీ చేసుకుని పెట్టుకుంటాను. ఇంకా పొన్నగంటాకు మన తోటలో అయితే కోసుకొని వచ్చాను కదా, అదైతే ముందు రోజు చక్కగా ఆకులన్నీ గిల్లి వాటిలో ఉన్న కొంచెం గడ్డి అవి కూడా కలిసినాయండి. అవన్నీ వేరి కడిగేసి ఒక మన దీన్ని ఏమంటారు, హోల్స్ ఉంటాయి కదా గిన్నెకి, ఆ హోల్స్లో అయితే ఆరబెట్టేసుకున్నాను. పొద్దున్న లేచేసరికి చక్కగా ఆరిపోయి నీట్గా ఉందండి. ఈ ఆకుకూర కూడా మనము ముందు రోజు నైటే చక్కగా నీట్గా చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ ఇసుగు లేకుండా హాయిగా తొందరగా అయిపోతుంది కూర కూడా. అలానే నేను ముందు రోజు ఇడ్లీ రాగి పిండి అయితే వేసుకున్నాను కదండి, అది రాగి ఇడ్లీ. అదైతే చూస్తున్నానండి, పులవలేదు బాగా, ఎందుకంటే నైట్ మొత్తం వర్షం పడుతూనే ఉంది. సరే ఒక ప్లేట్ అయితే వేసి చూద్దాము, బాగుంటే సహస్రకు బాక్స్లో పెడదాము, లేదంటే ఇంక వేరే చేద్దాంలే అని ఒక ప్లేట్ అయితే తన కోసము రాగి ఇడ్లీ అయితే వేసానండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మన రొటీన్ అనేది, అంటే వాయిస్ ఓవర్ అనేది రొటీన్ గురించి అయితే మాట్లాడటం లేదండి. థంబ్నెయిల్ అయితే చూశారు కదా, డెలివరీ టైంలో మా అత్తగారు నన్ను చాలా టార్చర్ చేశారు. స్టిచ్చెస్ కూడా వేరే వేయాల్సి వచ్చిందని చెప్పేసి థంబ్నెయిల్ అయితే పెట్టాను కదండి. దీని గురించి అయితే అసలు ఏం జరిగింది అనేది అయితే మీకు చెప్తాను. ఇదైతే నా గురించి కాదండి. ఒక వారం క్రితం ఒక సిస్టర్ అయితే నాకు midnight to 12:30కి మెసేజ్ అయితే చేశారనమాట, చాలా పెద్ద మెసేజ్. నేనైతే అది వెంటనే స్క్రీన్ షాట్ చేసి డిలీట్ అయితే చేశానండి. తను రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క మీ యూట్యూబ్ ఛానల్లో అయితే దీన్ని పోస్ట్ చేయండి అక్క అని చెప్పేసి. ఎందుకు పోస్ట్ చేయమన్నారు ఏంటనేది తర్వాత వీడియోస్ మీకు కంటిన్యూ చేస్తా అండి. మొత్తం ఒక వీడియోలో అయితే నేను చెప్పలేను. సో తన బాధని నేను ఫేస్ చేస్తే మీకు ఎలా చెప్పగలను అని ఆలోచించుకోవడానికి నాకైతే 1 వీక్ పట్టిందండి. సో ఇవాళైతే నేను దాని గురించి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు కూడా చాలా బాధేసిందండి. ఇప్పుడైతే మీకు ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేను ఫేస్ చేసినట్టుగా చెప్తున్నానండి, అట్లయితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. కొన్ని సంవత్సరాల క్రితం మేమైతే లండన్లో ఉన్నామండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. సో 5 months వరకు అయితే లండన్లోనే ఉన్నామండి. తర్వాత డెలివరీకి అయితే ఇండియాకి వచ్చాము. ఎందుకంటే అక్కడ రిలేటివ్స్ లేరు, ఫ్రెండ్స్ కూడా తక్కువ ఉన్నారు, మళ్ళీ హెల్పింగ్ కష్టం అవుతుంది కదా అని చెప్పేసి ఇండియా అయితే వచ్చేసామండి. 5th month అక్కడ స్కానింగ్స్ అవి చేయించుకొని ఇండియాకి అయితే వచ్చేసాము. ఇండియాకి వచ్చిన తర్వాత నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంకా 9 months వరకు గుంటూరులో చూపించుకున్నాము. మాకు గుంటూరు దగ్గర కాబట్టి అక్కడే గైనకాలజిస్ట్తో చూపించుకున్నాము. మాదైతే విలేజ్ అండి. ఇంకా మధ్యలో విజయవాడ వెళ్ళి ఫ్యామిలీ అండ్ వాళ్ళు మాకు రిలేటివ్స్ కూడా అనమాట, ఆ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి మధ్యలో అయితే చెకప్స్ చేయించుకునేదానండి ప్యారలల్గా. అంటే అంటే పొజిషన్ ఎలా ఉంది ఏంటి మనకు ధైర్యం కోసం అండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా. సో అక్కడైతే చూపించేసుకున్నాము. 9 months దాటిన తర్వాత కొన్ని డేస్ అయిపోయిన తర్వాత గుంటూరు డాక్టర్ ఏమన్నారంటే, మీకు అర్జెంటుగా C-section అయితే చెయ్యాలని చెప్పేశారండి. మాకైతే భయం వేసేసింది. ఇక వెంటనే మేమేమనుకున్నామంటే, మనకు తెలిసిన డాక్టర్ ఉన్నారు కదా విజయవాడ, వెళ్ళి సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకుందామని చెప్పేసి విజయవాడ అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ డాక్టర్ అంటే ఏమన్నారంటే, నాది యూకేలో ఉన్న రిపోర్ట్స్ ఉంటాయి కదండి, అవన్నీ చూసి దాని ప్రకారము మీకు ఇండియా ప్రకారం అయితే నువ్వు ఇంకా ఒక 9 days అయితే వెయిట్ చేయొచ్చమ్మా, వెయిట్ చేద్దాము, కానీ నువ్వు ఇక్కడే ఉండి ప్రతిరోజు చెకప్స్ అయితే చేయించుకోవాలి, నార్మల్కి అయితే ట్రై చేద్దామని చెప్పేసారండి. ఎవరమైనా అనుకుంటాం కదా నార్మల్ కానీ, సో ఒక ఆశ అయితే ఉంటుంది కదా. నార్మల్ డెలివరీ కోసం అయితే నేను ఇంక విజయవాడలో నుండి చూపించుకున్నానండి, డైలీ చెకప్స్ చేయించుకునేదాన్ని. ఇంకా 9 days అయిన తర్వాత కూడా పెయిన్స్ అయితే రావట్లేదండి. ఇంకా డాక్టర్ అయితే ఉమ్మనీరు కొంచెం తగ్గుతుందమ్మా, ఇంకొకటి రోజు ట్రై చేద్దాము, మీరైతే ఇప్పుడు అడ్మిట్ అవ్వండి, అది 1 day తర్వాత అడ్మిట్ అవ్వండి, అలాగే C-section కూడా మీరు మైండ్ అయితే ప్రిపేర్ చేసుకోండి, నార్మల్ అవ్వకపోతే C-section అయితే చేస్తాను, దానికి కూడా నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలమ్మా అని చెప్తే మేమైతే మెంటల్గా రెండింటికి ప్రిపేర్ అయ్యానండి. ప్రిపేర్ అయ్యానని చెప్పడం ఈజీ, కానీ నాకైతే 2 days పట్టిందండి. ఎంతమంది ధైర్యం చెప్పారు, ఫస్ట్ డెలివరీ కదా, ఇప్పుడు ఇంజెక్షన్ అంటేనే భయం అండి నాకు, అలాంటిది C-section అంటే ఇంకెంత భయంగా ఉంటుందండి. మనం ఎంతమంది దగ్గర ధైర్యం తీసుకోవాలి, మా వాళ్ళు అందరూ ధైర్యం చెప్పారు, ఏం కాదని. అంత ధైర్యం తెచ్చుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాము. 24 hours ఇంజెక్షన్స్ అవి ఇచ్చి పెయిన్స్ కోసం అయితే ట్రై చేశారండి. నాకైతే పెయిన్స్ రాలేదు. ఇంకా 24 hours తర్వాత డాక్టర్ అయితే C-sectionకి అంతా రెడీ చేశారు. ఇంకా ఉమ్మనీరు తగ్గిపోతుంది, బేబీకి మంచిది కాదమ్మా అని చెప్పేసి.
మేము కూడా సి సెక్షన్కి రెడీ అయిపోయామండి. రెడీ అయ్యానని చెప్తున్నాను కానీ మనసులో భయంగా ఉంది. బట్ అలానే సగం వరకు ధైర్యంగా కూడా ఉన్నానండి. ఆ దేవుడే ఉన్నాడు అన్నీ చూసుకుంటాడని చెప్పేసి దానికి కూడా రెడీ అయిపోయాను. సి సెక్షన్కి ముందు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదండి, దానికైతే నన్ను రెడీ చేస్తున్నారనమాట. డాక్టర్ గారు కూడా చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, అమ్మ నీకు సి సెక్షన్ కనుక అయిపోయిన తర్వాత స్టిచ్చెస్ అనేవి నీకు అంటే స్టిచ్చెస్ తీసేసిన తర్వాత నీకు పైన స్టిచ్చెస్ వేసినట్టుగా ఆ మచ్చ కూడా కనపడకుండా అలా అయితే చేస్తానమ్మా నేను. అది కొత్త టెక్నాలజీ, అప్పుడు అది కొత్త టెక్నాలజీ అండి, అదైతే చేస్తానమ్మా, చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసారు. పైగా మా రిలేటివ్ ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి మనకి ఇంకా భయంగా కూడా ఉండదు కదండి. ఓకే అన్నాము. నాకు కూడా హ్యాపీ అనిపించింది. అప్పటికే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ చెప్పారు మచ్చలు పడకుండా ఉంటే నీట్గా ఉంటుంది, దానికే మీరు ప్రిఫర్ చేయండి అని నాకు చెప్పారనమాట. ఓకే అన్నామని నేను ఎంత ఆశపడ్డానో. సో అంతా రెడీ చేసేసి ఇంకా సి సెక్షన్ కోసమని మాకు ఇచ్చిన రూమ్లోంచి నేనైతే బయటకు వస్తున్నానండి. బయటకు అట్లా వచ్చానో లేదో ఇంకా మా అత్తగారు ఎదురయ్యారండి. ఎదురైపోయి, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండాలి, ఆపరేషన్ చేయించుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండు, ఏం కాదు అని ధైర్యం చెప్పాల్సింది పోయి ఏ మాట అందండి, నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నావు, నాకు ఫోన్ చేయలేదేంటి అని చెప్పేసి అనేసింది, గట్టిగా అనేసింది కూర్చొని. ఆల్రెడీ మేము అప్ టు డేట్ మా వారు చెప్తూ ఉన్నారు, మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. మా వారు మార్నింగ్ కూడా చెప్పారండి, 11 o'clock ఆపరేషన్ అయితే దానికి మార్నింగ్ కూడా ఫోన్ చేసి చెప్పారు సి సెక్షన్ చేస్తామని, దానికైతే రెడీ అవుతున్నామని, ఇవన్నీ చెప్పారండి. ఇంకా నేను కూడా ఏం చెప్తాను, నాకు ఆల్రెడీ అసలు భయంగా అదొక టైప్లో ఉంటాం కదా. సి సెక్షన్ మనం కదా చేయించుకుంటుంది. నా తరపున అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు, మా వాళ్ళు అన్నీ చెప్తూనే ఉన్నారు. నా సిచ్యువేషను నాలాగా ఆ టైంలో ఆడవాళ్ళు ఎలా ఉంటారో ఆ ఫేస్ చేసిన ఆడవాళ్ళకే తెలుస్తుందండి. సి సెక్షన్ వాళ్ళైనా నార్మల్ వాళ్ళైనా డెలివరీ అయ్యే ఆడమ్మాయి ఆ టైంలో ఎంత బాధపడుతుంది, ఎంత టెన్షన్గా ఉంటుంది. మరో జన్మే కదండి. నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పకుండా ఏం చేస్తానని గట్టిగా అరిసిందనమాట. అరిచేసరికి నేను అన్నాను, మీ అబ్బాయి చెప్పారు కదండి, మీ అబ్బాయి చెప్పారు, మా సిస్టర్ చెప్పింది, అమ్మగారు చెప్పారు, అంతమంది చెప్పారు కదా, నేను చాలా టెన్షన్లో ఉన్నా, నేను ఎక్కడ చెప్తానండి అని చెప్పేసి అన్నాను. ఏదో పొద్దున్న చెప్పినా కూడా నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పాలి, సి సెక్షన్ చేయించుకుంటున్నా అని చెప్పి ఫోన్ చేసి చెప్పాలి. ఇక అది ఇది అనేసరికి ఇక నాకు చెమట్లు పట్టేసాయండి. వెంటనే ఇంకా నన్ను పట్టుకుని ఇద్దరు సిస్టర్స్ కూడా ముందు కూర్చోబెట్టారు. నువ్వు కూర్చోమ్మ ముందని చెప్పేసి కొంచెం సెట్ చేసి ఇక చూస్తూ ఉంటే డాక్టర్ గారు అయితే లోపలికి వచ్చారండి. వచ్చి ఏం జరిగింది, ఏందమ్మా చెమట్లు పడుతున్నాయి అనేసరికి ఇక వాళ్ళైతే చెప్పారండి ఇది జరిగిందంటే. డాక్టర్ గారు అయితే ఆమెను అరిశారండి, ఏమో మీరు ఆడాలి కదా, ఆ మాత్రం మీకు తెలియదా, ఆమె ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తుంటే నువ్వు ధైర్యం చెప్పాల్సింది పోయి గట్టిగా మాట్లాడతావా, ఆల్రెడీ చెప్పామని చెప్తున్నారు కదా, అది ముఖ్యమా లేదా అమ్మాయి ఆరోగ్యం ముఖ్యమా అని చెప్పేసి గట్టిగా అరిచేసరికి పక్కకైతే వెళ్ళిపోయిందండి. నాకైతే సి సెక్షన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సి సెక్షన్ అయిపోయిన తర్వాత సి సెక్షన్లో కూడా బేబీ ఒకవైపు అయితే స్టక్ అయిపోయిందండి. 4 డాక్టర్ని పిలిచారనమాట ఆ బేబీని బయటికి తీయడానికి. ఒక సైడ్ ఇరుక్కొని ఉందండి. ఆ పాపని తీయడానికి ఎనస్థీషియా డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక డాక్టర్ని కూడా ఎమర్జెన్సీ పిలిచారు. డాక్టర్ ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకరిని పిలిచారు. అలా 4 కలిసి బేబీని అయితే బయటకు తీశారండి. దానివల్ల నాకు సి సెక్షన్ అయిందంటే, లేదంటే నాకు నార్మల్ అయ్యేదమ్మా అని చెప్పారు. సో ఏదైతే ఏందిలేమ్మా, ఇద్దరు బాగున్నారని చెప్పేసి ఆపరేషన్ చేసేసి డాక్టర్ ఆంటీ అయితే బయటకు వెళ్ళిపోయారు. నన్ను ఇంకా ఐసీయూలో 1.5 hour అబ్జర్వేషన్లో అయితే పెట్టారండి. ఈ లోపల ముందు ఏం జరిగిందంటే, సి సెక్షన్ రూమ్లో ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత స్టిచ్చెస్ అయితే వేస్తారు కదండి. ఆ స్టిచ్చెస్ ఆంటీ నాకు ఆపరేషన్ రూమ్లోనే చెప్పారు. చాలామంది ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత నిద్రపోతారు, నాకు 50% నిద్రపోతారంట. నాకైతే నిద్ర రాలేదు, మెలుకుతూనే ఉన్నాను. వాళ్ళు మాట్లాడిస్తూనే ఉన్నారనమాట. తనైతే వచ్చి చెప్పారు, అమ్మ నీకు నార్మల్ స్టిచెస్ వేశాను, నీకు మీ అత్తగారు మాట్లాడిందానికి నువ్వు టెన్షన్ పడి నీకు బీపీ డౌన్ అయ్యి చెమటలు పట్టాయి. ఆ బీపీ డౌన్ అయినప్పుడు లోపల చిన్న నరాలు అంత కదిలినట్టుగా అయిపోయినాయి అమ్మ. సో అవి అట్లా అవడం వల్ల నీకు నీకు చెప్పాను కదా ముందే, మచ్చలు కనపడకుండా నేను కుట్లు వేస్తానని చెప్పేసి అది చేయడానికైతే నరాలు అందలేదమ్మా, చేయడానికి కుదరలేదు, అందుకని స్టిచ్చెస్ కనపడేట్లుగానే చేయాల్సి వచ్చింది. చాలా నేను కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నానమ్మా నీతో పాటు అని చెప్పేసి చెప్పారనమాట. నాకు చాలా బాధేసిందండి అసలు. అంటే చూసారా, నేను ధైర్యం తెచ్చుకోవడానికి ఎంతమంది, ఆపరేషన్ చేయించుకోవడానికి నాకు ఎంతమంది ధైర్యం చెప్పారు. ఒక్క మనిషి వచ్చి మొత్తం ఎలా చెడగొట్టిందో. ఎలా అయినా మనం బయట నుంచి వచ్చిన ఆడపిల్లలం కదండి, వాళ్ళకి అలానే ఉంటుంది. అదే వాళ్ళ పిల్లల విషయంలో అయితే అలా చేస్తారా, చేయరు కదా. ఇంకా దగ్గరుండి వాళ్ళ అమ్మాయికి ధైర్యంగా చెప్పుకుంటారు. ఇది నేను అంటున్నానంటే ఇలా ఫేస్ చేసేవాళ్ళు 100%లో
70% అత్తగారి మామగారి వల్ల బాధపడే వాళ్ళే ఉంటారండి. నేను ఎంతో మంది వీడియోస్లో చూస్తున్నాను, ఎంతో మందిని చూశాను, నాకు నేనే ఫేస్ చేశాను. మిగతా 30% ఉంటారు చూసారా అత్తగారులు, చాలా మంచి అత్తగారు మామగారు ఉంటారండి. అలాంటి అత్తగారి ఇంట్లో పడిన ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాలా అదృష్టవంతులండి. కోడల్ని కూతురులాగా ఎంత బాగా చూసుకుంటారో. ఇంక ఈ 70% ఉంటారు చూడండి, వాళ్ళ ఇంట్లో పడిన కోడళ్ళు ఉంటారు కదా, ఇంక్లూడింగ్ నేను కూడా అండి అలాంటి దాన్ని. నేను కూడా ఒక దురదృష్టవంతుల్లో నేను కూడా ఒక దురదృష్టవంతురాలనండి. నాలాంటి సిస్టర్స్ ఎంతమంది ఇలా ఫేస్ చేశారో తన స్టోరీ చూస్తే అర్థమైందండి. ఆల్మోస్ట్ నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎవరైతే అత్తని అమ్మలా చూసుకొని కోడల్ని కూతురులా చూసుకునే ఫ్యామిలీస్ ఉంటే చూసారా, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి, నా పాదాభివందనాలు. అలాంటి వాళ్ళు దొరకడం, అలాంటి కోడళ్ళు దొరకడం, అలాంటి అత్తగారులు మామగారులు దొరకడం, రెండు వైపులా అదృష్టవంతులండి. వాళ్ళు ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనో అలాంటి వాళ్ళు దొరుకుతారు. ఇంకా చాలా స్టోరీ చెప్పిందండి, తన నేమ్ కూడా తర్వాత రివీల్ చేస్తాను. ఇంకా ముందు వీడియోస్లో ఇంకా ఏం జరిగినాయి, నెక్స్ట్ హాస్పిటల్లోనే వాళ్ళ మామగారు తను ఎన్ని తిట్లు తిట్టారు, వెనక నుంచి తను ఎన్ని అనకూడని మాటలు అన్నారు, ఇవన్నీ కూడా మీకైతే నేను వీడియోలో పోస్ట్ చేస్తానండి. ప్రాబ్లం అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. కేవలం తను ఆడపిల్ల బాధ ఆపరేషన్ చేయించుకుంటుందని కూడా వెనక ముందు ఆలోచించకుండా ఆ మాట అనేసరికి ఆ అమ్మాయి టెన్షన్ అయిపోయి చూడండి ఎలా ఇంకా బీపీ డౌన్ అయిపోతే ఏమైందో తెలుసా అండి, ప్రాణం పోతుంది. అదేంటంటే బీపీ డౌన్ అయితే ఎంత డేంజరో చాలా మందికి తెలుసు. దేవుడి దయ వల్ల తనకైతే ఏం కాలేదండి, ఒక స్టిచ్చెస్ నార్మల్గా అయిపోయాయి అనమాట. ఇంక ప్రాణం పోయి ఉంటే ఇంకేమయ్యేదండి, అసలు స్టిచ్చెస్ నార్మల్ ఇప్పుడు అందరూ కనపడకుండా వేయించుకుంటున్నారు. అలాంటి అదృష్టం కూడా అమ్మాయికి లేకుండా పోయింది. ఇంకా అంతవరకు అదృష్టం అనుకోవాలి, కొంతలో కొంత అదృష్టం అందుకోవాలి. ఇంకా ప్రాణం అయితే పోలేదండి. కూడా ఆపరేషన్ థియేటర్ల నుంచి వచ్చి ఆమెనైతే బాగా అరిశారండి. వాళ్ళ చుట్టాలైనా సరే అరిచేశారనమాట. ఏమ్మా నువ్వు అసలు మీరేంటమ్మా, ఏం మాట్లాడమమ్మా, మీరుంది హాస్పిటల్లో, వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. ఆ అమ్మాయి ప్లేస్లో నీ కూతురుంటే ఇలానే మాట్లాడతావా నువ్వు? మిమ్మల్ని చూసుకోవాల్సిందే ఆ కోడళ్ళే. మీకు ఇవాళ ఓపిక ఉన్నప్పుడు అలా మాట్లాడతారు, వాళ్ళ మనసులో ఎలా పడిపోతుందమ్మా. రేపు మీకు ఓపిక లేనప్పుడు వాళ్ళని చేయమంటే ఎలా చేస్తారు? మీరు ఇప్పటి నుంచే వాళ్ళతో సఖ్యతగా ఉంటే వాళ్ళు ముందు మీతో సఖ్యతగా ఉంటారు. అంతేగాని మీకు ఓపిక ఉంది కదా, రెండు కాళ్ళు చేతులు ఆడుతున్నాయి కదా అని చెప్పి వాళ్ళని తిడుతుంటే వాళ్ళు ఎంత బాధపడతారో. కొంతమంది ఏమో వదిలేస్తారు, కొంతమంది అదే మనసులో పెట్టుకొని నన్ను అలా సఫర్ చేసింది, రేపు నేను ఎలా చూస్తానని చెప్పేసి అలానే మైండ్లో పెట్టుకుంటారు. మారండి అమ్మ మీరు అని చెప్పేసి ఆవిడని అయితే బాగా క్లాస్ బీకిందండి. అయినా బుద్ధి లేదులేండి, ఎన్ని తిట్టినా కూడా ఇంటికి పోవడము, మళ్ళీ తర్వాత రోజు బేబీని చూడడానికి వచ్చినట్లుగా రావడము, మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్ళి లేకపోతే ఇంటికి వెళ్ళి కొడుకు ఫోన్ చేసి బేబీని అలా చూసుకున్నారు ఇలా చూసుకున్నారు, సరిగా పడుకోబెట్టలేదు, టోపీ క్యాప్ సరిగా పెట్టలేదని వీళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడము, అలాంటి పనులన్నీ చేసేదండి. వీళ్ళు హాస్పిటల్లో ఉండే అమ్మాయికి ఏం చేయరండి. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు సిస్టర్స్ ఎవరో ఉంటే వాళ్ళు చేస్తుంటే వాళ్ళని కూడా చెడగొడతారనమాట. వాళ్ళు బాగా చేయలేదు, వీళ్ళు వచ్చేస్తారా మీరు చేయండి, వీళ్ళు చేయరు. ఊర కూర్చొని కొడుకు అన్ని ఎక్కేసి అన్ని చెప్తారు. కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఎవరండి మెదలకుండా పెద్ద అఫీషియల్గా వచ్చి కూర్చొని చూస్తారు. చూడండి, కాదని నేను అనట్లేదు, చూసి మెదలకుండా వెళ్తే చాలా మంచిది. మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, అంతేగాని ఇంటికి పోయి కొడుకు ఫోన్ చేసేసి అన్ని మధ్యలో ఫోన్ చేసి అంతా వాళ్ళ మీద నెగిటివ్గా చెప్పడము, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడము. ఇప్పుడు 10 మాటలు నెగిటివ్గా చెప్తారండి, 1-2 వాళ్ళ చెవుల్లోకి వెళ్తే వాళ్ళు ఎంత వద్దనుకున్నా 1-2 ఎక్కుతాయి, మన మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడుతుందండి. ఆ టైంలో బేబీ హెల్త్ ఎంత ఇంపార్టెంట్, మన హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు బేబీ బాగా పుట్టిందా అంటారు, కానీ తల్లి ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా, తనకంతా బాగుందా లేదా అనేది మాత్రం చూడండి చాలా మంది. ఇప్పుడు ఇంతసేపు తనకు జరిగింది అయితే చెప్పాను కదండి, మీరే కింద అయితే కమెంట్ చేయండి తప్పు ఎవరిది అని. తప్పు విడిగా ఎవరు చేసినా సరే ఆ టైంలో వాళ్ళు ఆ పక్కన అవతల మనిషి ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూసి కూడా మనం మాట్లాడాలి కదా. అది పూర్తిగా అత్తగారి తప్పేనండి, చాలా తప్పండి. ఆ టైంలో ప్రాణం పోతే ఏమయ్యేదండి, ఆ బిడ్డ ఏమయ్యేది, అది ఆలోచించుకోవాలి కదండి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన రొటీన్ విషయానికి వస్తే నిన్న రాగి ఇడ్లీ పిండికి అయితే వేశాను కదండి. నేను కరెక్ట్గా గ్రైండర్ వేసేటప్పుడే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది, తనైతే అడిగానండి, తన కొలతలు చెప్పింది, దాని ప్రకారం అయితే చేశాను. మార్నింగ్ అయితే అంత టేస్ట్ లేవు, కానీ నైట్ అయితే మళ్ళీ అందరికి వేసి పెట్టాను. సాహస చూడండి ఎంత బాగా తింటుందో, భలే టేస్టీగా ఉన్నాయండి.
ఇదండి ఇవాళ నా వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఓల్డేజ్ హోమ్కి మీరందరూ ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.